ఇవాళ మన 90 డేస్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ సిరీస్లో డే 7. ఇవాళ కోల్డ్ మాత్రం మామూలుగా అవ్వలేదు. ఎందుకైంది అనేది నేను లాస్ట్లో చెప్తా. సో పొద్దున్నే లేచి బెడ్ చదువుకొని ఆ తర్వాత నా ఫస్ట్ మీల్ ప్రిపేర్ చేసుకొని కాలేజీకి రెడీ అయిపోయి నా ఫస్ట్ మీల్ కంప్లీట్ చేసుకొని వాళ్ళ నుంచి వాటర్ ఎక్కువ తాగదామని ఫిక్స్ అయిపోయా. సో వాటర్ తాగేసి బాక్స్ బ్యాగ్లో పెట్టేసుకొని ఇంకా కాఫ్ సిల్స్ అండ్ స్టెప్ సిల్స్ తీసుకున్న కోల్డ్ బాగా ఉందని. సో ఇంకా ఆ లోపల వ్యాన్ వచ్చేసింది. వ్యాన్ ఎక్కేసి విండో సీట్లో కూర్చొని నేచర్ని ఎంజాయ్ చేస్తూ కాలేజీకి అయితే రీచ్ అయిపోయాం. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కంప్లీట్ చేసుకొని కొద్దిసేపు కిందకి వెళ్ళి ముచ్చట్లు పెట్టి ఎవరి క్లాస్కి వాళ్ళు వెళ్ళిపోయాం. సో ఇంకా ఈవినింగ్ ఓట్స్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ తీసుకొని టెర్రస్ పైకి వెళ్ళి ప్రశాంతంగా ఓట్స్ తినేసి వాటర్ తాగేసి కిందకు వచ్చా. ఇంకా హాఫ్ అన్ అవర్ తర్వాత వర్కౌట్ అయితే స్టార్ట్ చేశా. ఇవాళ నా వర్కౌట్ వచ్చేసి చెస్ట్ అండ్ ట్రైసెప్. సో ఇంకా కోల్డ్ విషయానికి వస్తే నేను క్రియేటిన్ తీసుకున్నా కాబట్టి రోజుకు ఒక మినిమం 4 లీటర్స్ వాటర్స్ తాగాలి. సో నేను కాలేజీకి వెళ్ళినప్పుడు మా అంటే 5 గ్లాసెస్ వాటర్ తాగుతాను. మొత్తం మీద కాలేజీలో ఒక 1 లీటర్ తాగిన, ఇంటికి వచ్చేసి ఒక 1 లీటర్ తాగుతా. సో ఇంకా 2 లీటర్స్ మిగిలిపోతున్నాయి కాబట్టి బాడీలో హీట్ ఎక్కువైపోయి నోట్లో కూడా వేడిపొక్కులు వచ్చాయి అండ్ వాళ్ళ కోల్డ్ కూడా అయింది. సో వర్కౌట్ కంప్లీట్ చేసుకొని క్రియేటిన్ తాగేసి ఫ్రెష్ అయ్యి డిన్నర్ కంప్లీట్ చేసుకొని ఇంకా టీ లేదు ఏం లేదు. సో డన్ ఫర్ ది డే 7.